డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 4 లెసన్ 9 శరీర సాధనములు నీతిక దుర్నీతిక. శరీర సాధనములు నీతిక దుర్నీతిక. శరీర సాధనములు అనగానే శరీర అవయవములు. మానవ శరీరంలో దేవుడు అవయవాలను అమర్చాడు. ప్రతి అవయవము ఒక్కొక్క పనిని కలిగి ఉండాలని దేవుడు నిర్దేశించాడు. మన దేహంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కూడా ఆయా పనులను కలిగి ఉన్నాయి. అందుచేతనే బైబిల్ పరిభాషలో అవయవాలను దేవుడు సాధనాలు అంటున్నాడు. సాధనాలు, ఆంగ్లంలో సాధనాలు అనగానే టూల్స్. ఒక వర్కర్ తన వృత్తిలో తాను చేయుచున్నటువంటి పని కొరకు టూల్స్ ఉపయోగిస్తాడు, సాధనాలను, పనిముట్లను ఉపయోగిస్తాడు. ఉదాహరణకు సిమెంట్ పని చేసేటువంటి వారు అనుకోండి, వారి దగ్గర ఉండేటువంటి టూల్స్ ఏంటి? ప్రధానంగా తాపి. సిమెంట్ పని చేసేటువంటి వారు, గోడలు, ఇండ్లు నిర్మించేటువంటి వారు తాపి వారు కలిగి ఉంటారు. అలాగే ఆ మెటీరియల్ మోయడానికి గమేలాలు, అలాగే గుణపాలు, పారలు, వీటన్నింటిని కూడా వారు వినియోగిస్తారు. అవి లేకుండా వారు పనులు చేయలేరు. టూల్స్ ఉండాలి. ఆ టూల్స్ ఎలా ఉండాలి? పనిచేసే స్థితిలో ఉండాలి. ఒక గుణపం అయితే పదునైనటువంటి స్థితిలో ఉండాలి. ఒక పార అయితే అది విరిగిపోకుండా చక్కగా, తేలికగా, బలంగా పనిచేసేదిగా ఉండాలి. ఒక తాపి కూడా అంతే. అది వంపులై లేకుండా చాలా నున్నగా, చక్కగా ఉండాలి. అలాగే వారి దగ్గర టేప్ కూడా ఉంటుంది. టేప్, మెజర్మెంట్ టేప్. అలాగే ఒక టైలర్ని మీరు చూడండి. కత్తెర, స్టిచ్చింగ్ మిషన్, సూది, దారం, ఇవన్నీ కూడా ఒక టైలర్ దగ్గర ఉండవలసినటువంటి పనిముట్లు. అలాగే ఒక ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక టెస్టర్, ఒక ఇన్సులేషన్ టేప్, అలాగే ఒక కంటిన్యూటీ చెకర్, ఒక కటింగ్ బ్లేర్, ఒక హ్యామర్, ఒక డ్రిల్లింగ్ మిషన్, ఇలా కొన్ని సాధనాలు ఎలక్ట్రీషియన్ దగ్గర మనకు కనిపిస్తాయి. ప్రియులారా, సాధనాలు అంటే మనకు అర్థం కావాలని ఈ ఉదాహరణలన్నీ కూడా మీతో నేను చర్చించాను. టూల్స్. ఇట్టి మాదిరిగా మానవ దేహంలో దేవుడు అమర్చినటువంటి అవయవాలు సాధనాలుగా ఉన్నాయి, టూల్స్లా ఉన్నాయి. ఈ సాధనాలను దేని కొరకు వినియోగించాలి? నీతి కొరక, దుర్నీతి కొరక? నీతి కొరకు సాధనాలను వినియోగిస్తే ఏమవుతుంది? దుర్నీతి కొరకు సాధనాలను వినియోగిస్తే ఏమవుతుంది? ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం నుండి. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మునుపు పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. శరీరపు కోరికలు, శరీరపు పాపపు నియమము, ఇవన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయని, ఇవి మనకు శత్రువులని, మనస్సును వాటి వైపు మళ్లించుకోకూడదని గత పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. జాగ్రత్తగా చూడండి. శరీర దురాశలు. శరీరాలకు ఉన్నవి కోరికలు అనుకోకండి, అవి చెడ్డ కోరికలు. శరీర దురాశలు, శరీర అవసరతలు వేరు, దురాశలు వేరు. శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమును మీరు ఏలికగా ఉంచకండి.
శరీరాన్ని అడగకండి ఏం చేయమంటావని, శరీరానికి చెప్పండి ఏం చేయాలో. మీరు శరీరాన్ని అడగకూడదు ఏం చేయమంటావు, ఎలా ఉండమంటావు, నువ్వు సంతోషంగా ఉండాలంటే నేను ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని శరీరాన్ని మీరు సజెషన్స్ అడగకూడదు, సలహాలు అడగకూడదు. శరీరానికి మీరు ఆర్డర్స్ వేయాలి. ఇదిగో దేవుని పనిలో ఈ విధంగా నీవు ఉపయోగపడు, దేవుని పనిలో ఈ విధంగా నీవు కష్టపడు అని శరీరానికి మీరు ఆజ్ఞలను ఇవ్వాలి. అవి దేవుని ఆజ్ఞలుగా ఉండాలి. చూడండి, మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. పాపపు నియమము మీ శరీరంలో ఉన్నది కనుక దానిని మీరు ఏలికగా ఉంచకండి అని దేవుడు తెలియజేశాడు. ఆ తర్వాత చూడండి, మరియు మీ అవయవములను అనగా సాధనాలు ఇవే, చేతులు, కాళ్ళు, టోటల్గా మీ దేహంలో ఉన్నటువంటి అవయవాలు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అంటే శరీరానికి ఈ యొక్క అవయవాల అవసరత ఉంది, ఆత్మకు ఈ అవయవాల అవసరత ఉంది. అందుకే దేవుడు శరీరంలో అవయవాలను అమర్చాడు, ఆత్మకు అవసరం కనుకే. కానీ శరీరం వీటిని ఉపయోగించుకోవాలనుకుంటుంది. దేని నిమిత్తం? శరీరం ఉపయోగించుకుంటే దుర్నీతి నిమిత్తం ఉపయోగించుకుంటుంది, ఆత్మ ఉపయోగించుకుంటే నీతి నిమిత్తం ఉపయోగించుకుంటుంది. ఇదే నోరు, ఒకే నోరు దుర్భాషలాడుతుంది, దేవుని వాక్యాన్ని పలుకగలదు. మరి దేని కొరకు వినియోగించాలి? ఒకే కండ్లు, మనకున్నటువంటి 2 కండ్లు, ఇవి పాపమును చూడటానికి ఉపయోగపడతాయి, సత్యమును చూడడానికి ఉపయోగపడతాయి. ఒకే చెవులు, మనకున్నటువంటి 2 చెవులు, మంచిని వినడానికి ఉపయోగించుకోవచ్చు, చెడును వినడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. మన 2 చేతులు, ఇవే చేతులు సత్యమును జరిగించడానికి ఉపయోగించుకోవచ్చు, దుర్నీతిని జరిగించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. బాగా ఆలోచించాలి మీరు. అయితే మీరు వేటి కొరకు వినియోగిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఒక తుపాకీ మంచి పోలీస్ చేతిలో ఉంటే అది ప్రజలను కాపాడుతుంది. ఒక తుపాకీ చెడ్డ తీవ్రవాది చేతిలో ఉంటే అది ప్రజల ప్రాణాలను తీస్తుంది. అదే తుపాకీ మంచి పోలీస్ చేతిలో ఉంటే అది ప్రజల ప్రాణాలను కాపాడుతుంది, అందరినీ రక్షిస్తుంది ఆ భయం చేత. అదే ఒక మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి, లేకపోతే ఒక తీవ్రవాది, ఉగ్రవాది చేతిలో ఉంటే అదే తుపాకీ ఇష్టానుసారంగా ఇక ఎవరిని పట్టించుకోకుండా కాల్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరు ప్రాణాలు పోయే వాడికి లెక్కలేదు. కనుక ఈ ఆయుధం ఎవరి చేతిలో ఉండాలి? మంచి పోలీస్ చేతిలో ఉండాలి. అలాగే మన అవయవాలు కూడా ఎవరి ఆధీనంలో ఉండాలి? ఆత్మ ఆధీనంలో ఉండాలి. ఆత్మను అనుసరించే మనస్సు యొక్క ఆధీనంలో ఉండాలి, అంతే తప్ప శరీరానుసారమైన మనస్సు ఆధీనంలో ఉండకూడదు. శరీరానికి ఈ అవయవాలను మనము ధారాదత్తం చేయకూడదు. ఈ అవయవాలు నీ ఇష్టం, నువ్వు ఎలా వినియోగించుకుంటావో అని ఇచ్చేయకూడదు. అలా ఇచ్చేస్తే శరీరంలో ఉన్నటువంటి పాప నియమం ఎలా వినియోగించుకుంటుంది? ఈ అవయవాలను దుర్నీతి సాధనములుగా వినియోగించుకుంటుంది, పాపము జరిగిస్తుంది. కనుక మీరు జాగ్రత్త పడండి. మీ చేతుల్లోనే ఉంది కదా, అప్పగించడం అప్పగించకపోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు వద్దంటే, మీరు కాదనుకుంటే మీ అవయవాలను శరీరంలో ఉన్న పాపపు నియమమునకు ఎలా అప్పగిస్తారు? మీరు అంగీకారం తెలిపితేనే మీ అవయవాలు శరీరమునకు లోబడేటట్టుగా, అనగా శరీరంలో ఉన్న పాపపు నియమమునకు అప్పగింపబడేటట్లుగా చేయగలరు. మీరు వద్దనుకుంటే ఇవ్వరు, ఆత్మానుసారంగా వినియోగిస్తారు. అందుచేతనే మీకు చెబుతున్నాడు, మీ మనస్సుకు చెబుతున్నాడు దేవుడి పాఠాన్ని. చూడండి, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా లేక ఆయుధములుగా, ఫుట్నోట్లు ఏమనుంది? ఆయుధములు, దుర్నీతి ఆయుధములు, దుర్నీతి సాధనములుగా మీ అవయవములను పాపమునకు అప్పగింపకుడి. అయితే మరి ఏం చేయాలి? ఎవరికి అప్పగించాలి? చూడండి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనిడి. దేవా, ఇదిగో ఈ అవయవములన్నీ నీవే, నీ చిత్తానుసారముగా ఈ అవయవములను నేను వినియోగిస్తాను, నీ కొరకు ఈ అవయవములను నేను వాడతాను అని దేవునికి ఈ అవయవములను అప్పగించేయాలి. అలా అప్పగించుకొనిడి.
మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవునికి అప్పగించడం అంటే అందులో పరమార్థం ఏంటి? మీ అవయవములు నీతి సాధనాలుగా వినియోగింపబడతాయి. దేవునికి ఇచ్చేస్తే దేవుడు నీతి కొరకు వినియోగిస్తాడు తప్ప దుర్నీతి కొరకు కానే కాదు. నిజంగా దేవునికి మీరు మీ అవయవాలను ఇచ్చారనుకోండి, దేవుడు ఏం చేయమంటాడు? వ్యభిచారం చేయమంటాడా? నరహత్య చేయమంటాడా? దొంగతనం చేయమంటాడా? పాపపు కార్యక్రమాన్ని ఏదైనా చేయమంటాడా? లేదు కదా. దేవుడు సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు గనక మీరు దేవునికి మీ అవయవములను అప్పగించినప్పుడు ఖచ్చితంగా వాటిని నీతి సాధనములుగా వినియోగిస్తాడు. అలాగే తర్వాతి మాటలు, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపమును మీ మీద ఏలికగా ఉండనివ్వకండి. పాపపు ప్రభుత్వంలోనికి మీరు వెళ్ళకండి. పాపమునకు మీ శరీర అవయవములను మీరు ధారాదత్తం చేసేస్తే ఆ పాపపు నియమము, శరీరపు ఆలోచనలు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా వినియోగించటానికే ప్రయత్నం చేస్తాయి. దానివలన మీకు పాపపు ఫలమే దక్కుతుంది, అనగా నిత్య మరణములోనికి మీరు పోతారు. కనుక ప్రియులారా, మీకు ఇవ్వబడినటువంటి ఈ అవయవములు సాధనములు, ఆయుధములు గనుక మీరు ఈ సాధనములను దేవునికే అప్పగించండి. హృదయపూర్వకముగా దేవునికే అప్పగించండి. దేవా, ఈ చేతులు నీ కొరకు, నీవు చెప్పినట్టుగా ఇక మీదట పనిచేస్తాయి. ఈ కళ్ళు నీ కొరకు, ఈ చెవులు నీ కొరకు, ఈ నోరు నీ కొరకు, ఈ కాళ్ళు నీ కొరకు, ఇదిగో నా జీవితం నీ కొరకు, నా చలనం నీ కొరకు, నా బ్రతుకు నీ కొరకు అని దేవునికి మీరు అప్పగించుకోగలిగితే అప్పుడు మీ అవయవములన్నీ కూడా నీతి సాధనాలుగా పనిచేస్తాయి, వాక్యానుసారముగా వెళతాయి. అర్థమవుతుందా మీకు? కనుక ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు తిరిగి జన్మించిన వారై తమ యొక్క దేహమును దేవునికి సమర్పించుకోవాలి. తమ అవయవములను నీతికి సాధనాలుగా మాత్రమే వినియోగించాలి. తర్వాత మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. అదే పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం నుండి ఇప్పుడు చూడండి. మీరు ఒకప్పుడు ఎలా మీ యొక్క అవయవములను లోకము కొరకు వినియోగించేవారు, ఇప్పుడు దేవుని కొరకు ఎలా వినియోగించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. చూడండి, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం నుండి, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగు అప్పగించితిరో. ఒకప్పటి కాలంలో మీ అవయవములను దుర్నీతికి, అక్రమమునకు, అన్యాయమునకు ఎలాగైతే అప్పగించేశారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీకు దేవుని వాక్యం అర్థమైంది. ఇప్పుడు మీరు దేవుని జ్ఞానంలో ఉన్నారు. ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందు నూతన పరచబడ్డారు. కనుక ఒకప్పుడు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా, ఆయుధములుగా, దాసులుగా ఎలాగైతే అప్పగించేశారో అదే మాదిరిగా ఇప్పుడు మీరు పరిశుద్ధత కలుగుటకై, ఇప్పుడు మీరు మీ అవయవములను నీతి సాధనాలుగా వినియోగిస్తున్నప్పుడు మీకు పరిశుద్ధత ఆపాదింపబడుతుంది. మీరు పవిత్రులుగా మారతారు, మీరు నిత్యత్వాన్ని సంపాదించుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అప్పగించేయాలంటే దేవుని పని ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగు నిమిత్తము మీ అవయవములను దేవునికి మీరు అప్పగించేయాలి, నీతికి దాసులుగా చేసేయాలి. మీ అవయవాలను నీతికి దాసులుగా చేసేయాలి. ఇక మరో మాట లేదు. ఎందుకంటే మీరు పరిశుద్ధులుగా మారు నిమిత్తము. దేవుని పని చేయడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని పనిలో ఉండడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీరు పరిశుద్ధులుగా మారుతున్నారు. దేవుని పనిని చేస్తున్నటువంటి మీ అవయవాలను బట్టి, మీరు మీ అవయవాలను దేవుని పనికై అప్పగించిన దానిని బట్టి మీరు పరిశుద్ధులుగా మారుతున్నారు. ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు చూసారా? ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకోకండి. మీ అవయవములతో దేవుని పనిని నిండారుగా మీరు పూర్తి చేయటానికే ఎల్లప్పుడూ మీరు ప్రయత్నం చేయండి. కొంతమంది దేవుని పని అనగానే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
మేమెందుకు చేయాలి దేవుని పని అనుకుంటారు. ఎలాగోలా జరుగుతుందిలే, కొందరు ఉంటారులే దానిని చేయడానికి అనుకుంటారు. లేదు, ఉత్సాహముతో మీరే దేవుని పనిని చేయాలని, నా అవయవములు నీతికి దాసులుగా అప్పగింపబడ్డాయి కనుక దేవుని పనిలో దేవుడు నాకు ఇచ్చినటువంటి అవయవములు సాధనాలుగా ఉపయోగపడాలని మీరు నిర్ణయించుకొని ఆ విధముగా మీరు బ్రతకగలిగితే మీరు పరిశుద్ధులుగా మారతారు. పరిశుద్ధత కలుగుటకు మీరు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి. అలాగే ఇంకా తర్వాతి మాటలు, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు, అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ నిర్బంధించలేదు. ఎందుకంటే మీకు దేవుని వాక్యం తెలియదు. తెలియని కాలంలో, అజ్ఞాన కాలంలో మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉన్నారు. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగెను? నిజంగా ఒకప్పటి కాలంలో మీరు మీ అవయవములను పూర్తిగా దుర్నీతికి దాసులుగా వినియోగించినప్పుడు మీకు ఏమైనా ఫలం దక్కిందా? ఇప్పుడు నిత్యత్వానికి వెళ్ళటానికి గత జీవితంలో మీరు చేసిన పాపపు క్రియలు ఏమైనా ఉపయోగపడతాయా? ఒక రకంగా అడ్డుపడతాయి, కానీ ఉపయోగపడవు. మీకు ఏమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? నిజంగా వాటిని తలుచుకుంటే, నేను అలా జరిగించానా, నేను ఆ విధంగా ప్రవర్తించానా, నేను ఆ విధంగా మాట్లాడానా, నేను ఆ విధంగా నా బ్రతుకును కొనసాగించానా అని చెప్పి మీరు సిగ్గుపడతారు. ఆ బ్రతుకును గురించి ఆలోచించుకుంటేనే మీకు సిగ్గు కలుగుతుంది. కనుక అప్పటి బ్రతుకు వలన, అప్పుడు మీరు మీ అవయవములను పాపమునకు దాసులుగా అప్పగించటం వలన ఇప్పుడు మీరు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అవి ఏమైనా నిత్య జీవానికి తీసుకుని వెళ్తాయా? వాటి యొక్క ఫలితం ఏమైనా జీవమా? కానే కాదు. వాటి అంతము మరణమే, వాటి ఫలితము మరణమే, వాటి ఫలితము మరణమే. అయినను సరే, ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందు రక్షింపబడ్డారు. మీ అవయవములను నీతికి సాధనాలుగా మీరు అప్పగిస్తున్నారు. దేవునికి మిమ్మును మీరే సమర్పించుకుంటున్నారు కనుక ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏమండి? ఒకప్పటి జీవితం వలన మీకు కలిగేది మరణం. అయితే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధతలో మీరు ఉంటున్నప్పుడు దీని అంతమేమిటి? నిత్య జీవము. మిమ్మును నిత్యత్వానికి దేవుడు తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. నిత్య జీవాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. కనుక ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి. అలా నీతికి దాసులుగా అప్పగించి దేవుని పనిలో చక్కగా మీరు కొనసాగుతున్నప్పుడు మీరు పరిశుద్ధులుగా మారతారు. దీని అంతము, దీని ఫలితము నిత్య జీవము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము, ఫలితము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని యొక్క కృపావరము, దేవుడు ఎప్పుడైనా కృపావరముగా మరణాన్ని అనుగ్రహిస్తాడా? దేవుడు ఎప్పుడైనా కృపావరముగా ఒక శాపమును అనుగ్రహిస్తాడా? లేదు. నిత్య జీవమును దయచేస్తాడు. కనుక దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు, ఇదంతా కూడా క్రీస్తు యేసు ప్రభువు ద్వారా సాధ్యమైంది. ప్రభువు యొక్క మరణ సమాధి పునరుత్థానములు లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. మనము పాపములలోనే ఉందాం. మన యొక్క అవయవములు దుర్నీతికి దాసులుగానే ఉండిపోవును. కానీ ప్రభువు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై మనకు నిత్య జీవపు సంగతులను దయచేసను గనుక, మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను గనుక, మన పాపములను క్షమించాను గనుక ఇప్పుడు మనకు క్రీస్తు యేసునందు నిత్య జీవము కలిగే అవకాశం దక్కింది. కనుక ఆ నిత్య జీవమును మనం స్వతంత్రించుకోవాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహములో ఉన్న అవయవములను నీతి సాధనాలుగా మనము వినియోగించి తీరాలి. మనము పరిశుద్ధులుగా మారాలంటే దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ అవయవములను తిరిగి మరలా దేవునికి అప్పగించేయాలి. ఇది దేవునిదే, ఇదేమో మనది కాదు. మనం తయారు చేసుకోలేదు. ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, ఇవన్నీ మన ఇష్టానుసారంగా మనం తయారు చేసుకోలేదు. దేవుడే మనకు తయారు చేసి ఇచ్చాడు. మరలా తిరిగి ఆయనకి ఇమ్మంటున్నాడు. ఆయన మనకిచ్చి తిరిగి మరలా ఆయనకి ఇమ్మంటున్నాడు. ఆయనకు ఇవ్వడంలో పరిశుద్ధతను మనము సంపాదించుకుంటున్నాం. చూసారా? మనలను పరిశుద్ధులుగా మార్చడానికే దేవుడు
ఈ అవయవాలను మనకిచ్చి తిరిగి ఇమ్మంటున్నాడు. మనం తిరిగి ఆయనకు అప్పగించేస్తే మనం పరిశుద్ధులుగా మారుతున్నాం. దాని యొక్క ఫలితము చివరకు నిత్య జీవము. ఆ నిత్య జీవమును మనం స్వతంత్రించుకోవాలి. అలాగే పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 5వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వాక్యం నుండి, ఎలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఒకప్పటి జీవితాన్ని మనకు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మరలా ఒకప్పటి జీవితం ఎలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు, శరీర సంబంధులుగా ఉన్నప్పుడు మన అవయవాలను దుర్నీతికే మనము సాధనాలుగా ఇచ్చేస్తాం. అప్పుడు మనకు ఏమి తెలియదు. ఆత్మానుసారమైన జీవితమును గూర్చి మునుపు మనకు తెలియదు, పూర్వకాలం మనకు తెలియదు, దేవుని వాక్యము మనకు పరిచయము కానప్పుడు మనకు తెలియదు. కనుక మన యొక్క దేహమును పూర్తిగా పాపమునకే అప్పగించేస్తాం. కార్యసాధకం అయిపోయింది. పాపపు కార్యములలో మన యొక్క దేహము కార్యసాధకం అయిపోయింది. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై, ఒకప్పుడు శరీరము వలన నిర్బంధింపబడ్డాం. కానీ ఇప్పుడు దేని చేత అయితే ఒకప్పుడు నిర్బంధింపబడ్డామో ఆ శరీరము విషయమై, ఆ పాపపు నియమము విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవుని సేవ చేయుచున్నాము. ఒకప్పుడు దేవుని సేవ చేయగలిగామా? ఒకప్పుడు దేవుని కొరకు బ్రతకగలిగామా? ఒకప్పుడు దేవుడంటే ఎవరో మనకు తెలుసా? లేదు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు దేవుని గురించి తెలుసుకోగలిగాం, దేవుని జ్ఞానంలోనికి రాగలిగాం. మన అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించి పరిశుద్ధులమవుతూ దేవుని సేవ చేయగలిగేటువంటి అవకాశాన్ని ఇప్పుడు మనం పొందుతున్నాం. కనుక ఈ భాగ్యాన్ని కోల్పోవచ్చా? ఇంత గొప్ప అవకాశాన్ని మనం చేజార్చుకోవచ్చా? కనుక ప్రియులారా, ఎంత మాత్రము ఈ విషయంలో మీరు అలసత్వంగా ఉండకండి. చులకనితనంతో ఈ సంగతులను మీరు తీసుకోకండి. ఇవి చాలా గొప్ప సంగతులు. ఇవి చాలా గొప్ప సంగతులు. కనుక ఇక మీదట నా శరీర అవయవములు దేవుని సేవార్థమై నీతి సాధనములుగా వినియోగింపబడాలి అని మీరు తీర్మానించుకోవాలి. మీ శరీర అవయవములను దేవునికి మీరు సంపూర్ణముగా లోపరుచుకోవాలి. ఒకప్పుడు పాపమునకు ఎలాగైతే లోపరుచుకున్నారో ఇప్పుడు దేవునికి లోపరుచుకున్న వారై దేవుని సేవలో మీరు కొనసాగాలి. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం నుండి, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరునూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తము మృతి పొందుటలో కూడా ఈ విషయాన్ని మనకు నేర్పిస్తున్నారు. ఏ విషయాన్ని? మనము ఇక మీదట దేవుని కొరకే జీవించాలి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక, మునుపైతే పాపపు నియమం విషయంలో మనం బంధింపబడినప్పుడు, శరీరానికి లోబడిపోయినప్పుడు మనం ఎలా జీవించాం? దుర్నీతి సాధనాలుగా ఈ అవయవాలను పాపమునకు అప్పగించి జీవించాం. మన కొరకు జీవించాం. మనకు ఏవేవో కలలు ఉండేవి. గొప్ప ఆస్తిని కూడబెట్టేసుకోవాలి, అందరికంటే గొప్పగా జీవించేయాలి, లోకంలో అన్ని సుఖాలను పొందేయాలి, నా బ్రతుకును చాలా సజావుగా సంతోషంగా కొనసాగించుకోవాలని ఏవేవో కలలు ఉండేవి. ఎందుకంటే బ్రతుకు తర్వాత ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు ఈ లోకపు బ్రతుకే బ్రతుకనుకుని మరణించిన తర్వాత ఇంకేమీ లేదనుకునేటువంటి పరిస్థితి అప్పుడు. కనుక అప్పుడు ఫుల్ స్టాప్ అక్కడతో ఉన్నది. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రతుకునే భూతద్దంలో మనం చూచాం గనక ఇక్కడే సంతోషంగా ఉండాలి, ఇక్కడే సుఖాన్ని అనుభవించాలి, ఇక్కడే బోలెడు ఆస్తిని సంపాదించేసుకోవాలి, ఇక్కడే మనం అంత లాభాన్ని పొందేయాలి అనేటువంటి ఆలోచనతో ఒకప్పుడు ఉండేవారం. కానీ ఇప్పుడు ఈ ఫుల్ స్టాప్ చెరిగిపోయింది. ఈ భూమి మీద మనం జీవించేటువంటి కాలం ఎంత?
నిత్యత్వంతో పోల్చినప్పుడు దేవుడు ఈ భూమి మీద మనకిచ్చినటువంటి జీవితం ఎంత చిన్నది, ఎంత తేలికపాటిది, చాలా కొద్దిపాటిది కదా. ఇక్కడ నేను కొద్ది కాలము దేవుని కొరకు గొప్పగా బ్రతికితే, నా పాపముల నుండి నేను విమోచన పొంది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నూతనపరచబడి దేవుని రాజ్యంలో దేవుని కొరకు నేను జీవిస్తే నిత్యకాలము సంతోషించే గొప్ప భాగ్యాన్ని నేను పొందుతాను కదా అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఒకప్పుడైతే మన కొరకు మనం జీవించాం, ఇప్పుడైతే దేవుని కొరకు మనం జీవిస్తున్నాం. దేవుని కొరకు మనం జీవిస్తున్నాం. చూడండి, అవే మాటలు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించినది ఎవరు అనగానే యేసుక్రీస్తు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. చూడండి, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ జ్ఞానము ఆ రోజు అపొస్తలులలో ఫలించింది, శిష్యులలో ఫలించింది. ఇదిగో నేటి వరకు ఈ జ్ఞానము ప్రకటింపబడుచునే ఉన్నది. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా కాదు, నీతి సాధనాలుగా మార్చండి. దేవునికి మిమ్మును మీరే అప్పగించుకోండి. మీరు మీ కొరకు కాదు, దేవుని కొరకు బ్రతకండి అని దేవుని వాక్యము సెలవిస్తోంది. కనుక ప్రియులారా, మనము పరిశుద్ధులుగా మారడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇదే అవకాశం. మనం పరిశుద్ధులుగా మారాలంటే మన అవయవాలను దేవునికి అప్పగించేయాలి. నీతి సాధనాలుగా ఈ అవయవాలను దేవునికి సమర్పించుకోవాలి. దేవుని సేవలో మనం ఉండాలి. అప్పుడే మనం పరిశుద్ధతలోనికి రాగలం. అప్పుడే మనం పరిశుద్ధతను సంపాదించుకోగలం. అలాగే కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యం నుండి, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ఒక భోజన పదార్థాన్ని మనం చూస్తే అది కేవలం కడుపుకి కావలసిందేంటి? భోజన పదార్థం. ఈ రెండూ కూడా భవిష్యత్తులో కనిపించకుండా పోతాయి. ఈ రెండు కూడా నాశనం అవుతాయి. దీనిని బట్టి మీరు ఆలోచన చేస్తూ, దేహము దేని కొరకు? జారత్వం కొరక? ఈ రెండు నరకానికి వెళ్ళిపోతాయి. దేహము ఒకవేళ జారత్వం కొరకని మీరు అనుకుంటే అది పాపము, దాని వలన వచ్చే జీతము మరణము భవిష్యత్తులో కనిపించకుండా పోతాయి, నాశనానికి వెళ్ళిపోతాయి. అలా మీరు ఉండకూడదు. దేహం అసలు జారత్వము నిమిత్తమై ఇవ్వబడలేదు. ఎక్కువ మంది దేహంలో జరిగించేటువంటి పాపము ఏమిటనగానే జారత్వం. ఇష్టానుసారముగా పరాయి స్త్రీలను మోహించి, దేవుని యొక్క ఆజ్ఞలను పట్టించుకోకుండా, దేవుని కొరకు బ్రతకకుండా తమ దేహాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఈ జారత్వం విషయంలో ప్రత్యేకమైనటువంటి పాఠ్యాంశము తెలియజేయబడింది. జాగ్రత్తగా మీరు చదవండి. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. మీకు అప్పగింపబడినటువంటి ఈ అవయవాలు, మీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహము ఎవరి నిమిత్తం అండి? మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకోవడానిక? ఏదో క్షణికమైనటువంటి సుఖాన్ని మీరు పొందడానిక? దేహము జారత్వము నిమిత్తము కానే కాదు. దేహము జారత్వము నిమిత్తం ఇవ్వబడలేదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఈ దేహములో ఇటువంటి కోరికలు ఉన్నాయేంటి? ఈ దేహము దాని నిమిత్తం ఇవ్వబడిందా? వ్యభిచారం చేయుటకు, జారత్వం చేయుటకు, పరాయి స్త్రీలను, పరాయి పురుషులను మోహించుటకే ఇవ్వబడిందా అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. కాదు, ప్రభువు నిమిత్తం ఇవ్వబడింది. ఈ దేహము ప్రభువు నిమిత్తం ఇవ్వబడింది. ప్రేయసీ ప్రియులు అనుకుంటారు, నీవు చాలా అందంగా ఉన్నావు, నీవు నా కోసమే పుట్టినట్టున్నావు అని వారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూడండి. అసలు నీవు ఎవరి కోసం పుట్టావు? ప్రభువు కోసం పుట్టావు. నీవు ఇలా ఉన్నావు అంటే ప్రభువు నిమిత్తం ఇలా ఉన్నావు. అబద్ధపు మాటలలో, అప్రయోజనాన్ని నీకు చేకూర్చేటువంటి మాటలలో నీవు పడిపోవద్దు. శరీరపు కోరికలకు నీవు లొంగిపోవద్దు. దేహము జారత్వము నిమిత్తము నీకు ఇవ్వబడలేదు,
ప్రభువు నిమిత్తము ఇయ్యబడింది. చూడండి, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు మనకిచ్చినటువంటి పని, దేవుడు మనకు దయచేసినటువంటి రక్షణ, దేవుడు కోరుకుంటున్నటువంటి పరిశుద్ధత, ఇవన్నీ కూడా దేహములో జరగాల్సినవి. కనుక దేహము ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు, తండ్రి అనే దేవుడు సమాధిలో నుండి లేపెను. మనలను కూడా తన శక్తి వలన లేపును. మనలను కూడా ఆయన బ్రతికిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో నుండి ఎలాగైతే లేపబడ్డాడో మనము కూడా ఆ విధంగానే లేపబడుతున్నాము. లేపబడడానికి సిద్ధంగా ఉంటున్నాం. మనం మరణించిన తర్వాత మనకు ఉండేటువంటి నిరీక్షణ ఏంటి? ఇప్పటికీ మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి? మరణించిన తర్వాత మనము తిరిగి తప్పనిసరిగా లేస్తాం, నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాం. దానికి ఉదాహరణగా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువు ముందుగా దేవుని చేత లేపబడ్డారు. అలాగే మనము కూడా లేస్తాం. మన దేహములను కూడా దేవుడు లేపును. ఎప్పుడు మన దేహములు లేపబడడానికి అర్హతను సంపాదిస్తాయి? ప్రభువు నిమిత్తము మన దేహము వినియోగింపబడినప్పుడు. ఈ దేహములో ఉన్న అవయవాలన్నీ కూడా నీతి సాధనాలుగా వినియోగింపబడినప్పుడు ఈ దేహానికి ఒక అర్హత వస్తుంది. ఆ అర్హత ఏంటంటే అంత్యదినమున ఆ దేహము లేస్తుంది, నిత్య జీవానికై లేస్తుంది, తిరిగి బ్రతుకుతుంది. చూడండి, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? అనేక మంది ఇంకనూ జారత్వముల జోలికి వెళుతున్నారు, పాపముల జోలికి వెళుతున్నారు. ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. మీ దేహములు క్రీస్తుకు అవయవాలు. క్రీస్తు శరీరం అంటే ఏమిటి? సంఘం. సంఘం అంటే ఏమిటి? 4 గోడల కాదు, దేవుని నమ్మిన ప్రజల సమూహం, దేవుని కుమారుల సమూహం. కనుక క్రీస్తు శరీరం అనగానే మీరే కదా. క్రీస్తు శరీరం అంటే మీరే కదా. కనుక మీ దేహములు, మీరంటే మీ దేహములు. నేను ప్రభువుని నమ్ముకున్నానండి, నా శరీరం మాత్రం పాపం చేస్తుంది అంటే కుదురుతుందా? మీరు ప్రభువుని నమ్మారు అంటే దానికి నిదర్శనం ఏంటి? దానికి అర్థం ఏంటి? మీ దేహము దేవుని సేవలో ఉండాలి, అప్పుడే మీరు ప్రభువుని నమ్మినట్టు. కనుక మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మీరు తెలుసుకోవాలి. ఇదిగో నా దేహము క్రీస్తుకు అవయవము. మరి క్రీస్తుకు అవయవమైనటువంటి ఈ దేహాన్ని నేను పాపమునకు ఎందుకు అప్పగించాలి, పాపమును ఎందుకు జరిగించాలి అని ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. ఇది క్రీస్తుకు అవయవమైనప్పుడు ఇది వేశ్య యొక్క అవయవముగా చేయదగునా? ఇది దేవునికి నేను సమర్పించుకున్నప్పుడు, దేవునికి నేను ప్రతిష్ఠ చేసినప్పుడు ఈ అవయవాన్ని తీసుకుని వెళ్ళి వేశ్యకు నేను సమర్పింపతగునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొనువాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. ఒకవేళ మీరు వేశ్యల దగ్గరకు వెళితే, మీరు వ్యభిచారములోనికి వెళితే, మీరు జారత్వములోనికి వెళితే మీరు కూడా జారులే, మీరు కూడా వ్యభిచారులే. వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. ఆమె ఎంతమందితో కలిసిందో తెలియదు. ఆమెలో ఉన్నటువంటి పాపం అంతా ఇప్పుడు నీలోనికి వచ్చేస్తుంది. ఒక స్త్రీతో వ్యభిచరించానని నీవు అనుకుంటున్నావు, కానీ ఆ స్త్రీలో ఉన్న పాపం అంతా ఇప్పుడు నీకు ఆపాదింపబడేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరం అయిపోతున్నారు. జారత్వము చాలా భయంకరమైన పాపము. నీవు క్రీస్తుకు అవయవమై ఉండి వేశ్యకు నీ యొక్క దేహాన్ని సమర్పిస్తానంటే ఎలా? అదెంత మాత్రమును తగదు. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. నీవు ప్రభువును విశ్వసించావు, ప్రభువును అంగీకరించావు కనుక నీ దేహము ప్రభువు నిమిత్తమే, ప్రభువు కొరకు సమర్పించాలి నీ దేహాన్ని. అటువంటి పరిస్థితులలో నీవు ప్రభువుతో ఏకాత్మగా ఉంటావు. వారిద్దరును ఏకాత్మయ్యుందురు, ఏక శరీరమయ్యుందురు అని అక్కడ చెప్పబడింది, ఇక్కడ ఏకాత్మయ్యుందురు అని చెప్పబడుతున్నది. కనుక మీ దేహాన్ని వ్యభిచారిణికిచ్చి, ఒక వేశ్యకిచ్చి మీరు కూడా వేశ్య వలె మారిపోతారు. మీ దేహాన్ని ప్రభువునకు పరిశుద్ధముగా అప్పగించి ప్రభువుతో ఏకాత్మగా మీరు
ఉన్నతమైనటువంటి నిత్యత్వ ఫలాన్ని సంపాదించుకుంటారో నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మంచి నిర్ణయాలు మీరు తీసుకోవాలి. మంచి నిర్ణయాలు మంచి సమయాలలో తీసుకోవాలి. ప్రతి సమయం నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఆయా సమయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చక్కని నిర్ణయం తీసేసుకోవాలి. నేను ప్రభువుకు నా దేహాన్ని అప్పగించాలి, ప్రభువుతో నేను ఏకాత్మగా ఉండాలి, వేశ్యతో నేను కలుసుకోకూడదు, వేశ్యకు నా శరీరాన్ని నేను సమర్పించకూడదు అని మీరు ఒక చక్కని తీర్మానంతో బ్రతకాలి. అలాగే క్రింది మాటలు కూడా చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వం జోలికి వెళ్ళకండి. జారత్వపు ఆలోచనలను రానివ్వకండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడు. ఎందుకంటే మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మనుష్యుడు చేయు మిగిలిన పాపములు అనుకోండి, అన్ని పాపములే. దొంగతనము, అలాగే నరహత్య, ఇవన్నీ కూడా పాపములే. మనుష్యుడు చేయు మిగిలినటువంటి పాపములు దేహమునకు వెలుపల ఉంటాయి, కానీ జారత్వం సొంత శరీరమునకు హానికరముగా పాపము చేసుకున్నట్టు అవుతుంది. దేవుడు మీకు ఇచ్చినటువంటి అవయవములను మీరు పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఈరోజు ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి వలన ఎంతమంది మరణిస్తున్నారో చూడండి. అలాగే కొంతమంది ఇంకా మరణించకుండా మంచాన పట్టి తమ యొక్క దేహాలను చెరిపివేసుకున్న వారుగా కనిపిస్తున్నారు. అసలు దేహాన్ని పాడు చేసుకునేటువంటి అధికారం ఎవరిచ్చారండి? ఈ దేహం దేవునిది కదా. ఈ దేహాన్ని పరిశుద్ధముగా మరలా దేవునికి సమర్పించుకోవాలి కదా. ఈ జ్ఞానము లేక కొంతమంది నశిస్తున్నారు. అందుచేతనే ఈ మాటలు రాయబడ్డాయి చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. అసలు దేహం ఎవరిదని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేహం ఎవరిది? నా తల్లి దీనిని నిర్మించి ఇచ్చిందా? నా తండ్రి దీనిని నిర్మించి ఇచ్చాడా? వారు ఏమైనా దీనికోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారా? నా దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి మనిషికి కూడా దేహము దేవుని వలననే అనుగ్రహింపబడింది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వస్తేనే ఈ మాటలు అర్థమవుతాయి, ఈ మాటలు పరిచయం అవుతాయి. ప్రపంచంలో ఇంకెక్కడ కూడా ఈ మాటలు పరిచయం అవ్వవు. ఇక ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఈ దేహాన్ని ఎవరిచ్చారు అనగానే తల్లి ఇచ్చిందండి, తండ్రి ఇచ్చాడండి, ఇవే చెబుతారు. తల్లిదండ్రులకు దేవుడిచ్చాడు, తల్లిదండ్రుల ద్వారా తీసుకుని వచ్చాడు. ఇంత సులభమైనటువంటి విషయాన్ని ఈరోజు ప్రపంచం గుర్తెరగలేకపోయింది. దేవుణ్ణి అసలు మనుషుల యొక్క జ్ఞాపకాలలో నుండి తుడిచిపెట్టేస్తుంది. పైకి మరలా భక్తులు చాలామంది వేషాల్లో కనిపిస్తుంటారు. భక్తులకు తక్కువ లేదు, వేషధారులైనటువంటి భక్తులకు తక్కువ లేదు. కానీ దేవుడు వారి జ్ఞాపకాలలో ఉన్నాడా? ఈ దేహము ఎవరి వలన అనుగ్రహింపబడింది అంటే నీ దేవుని వలన. ఎక్కడ రాయబడింది ఈ మాట? పరిశుద్ధ గ్రంథంలో చూడండి. మీరు దేవుని గ్రంథం దగ్గరకు వస్తే మీకు వినిపించే మాటలు, మీకు కనిపించే మాటలు, మిమ్మల్ని చక్కదిద్దే మాటలు ఎంత గొప్పగా రాయబడ్డాయో చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని వలన అనుగ్రహింపబడింది సరే, ఇంతకీ ఎందుకు అనుగ్రహింపబడింది అనగానే మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలని. మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకుంటారని కాదు, పాపపు నియమమునకు ఈ శరీర అవయవాలను అప్పగిస్తారని కానే కాదు. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము, నివాసము. మరి పరిశుద్ధాత్మను నివసింపజేసుకుంటున్నారా? పరిశుద్ధాత్మను ఆర్పేస్తున్నారా? ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మను పంపించేయకండి. నాలో పాపము నివసిస్తుంది, పరిశుద్ధాత్మకు నాలో చోటు లేదని మీరు పరిశుద్ధాత్మను పంపించేయకండి. దౌర్భాగ్యులైపోతారు, దుర్మార్గులైపోతారు, మరణమునకు చేరువైపోతారు, నిత్యాగ్నిలోనికి తరలిపోతారు. కనుక మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడో చూడండి. మీరు మీ సొత్తా? నా శరీరం, నా ఇష్టం అంటుంటాడు ఒక్కొక్కడు. ఆ మద్యపానం నీవు అలా చేయకు. విపరీతమైనటువంటి మద్యపానం నీ యొక్క అవయవాలను పాడు చేస్తుంది,
త్వరగా చచ్చిపోతావు, నువ్వు దేవుని కోసం బ్రతకలేవు అంటున్నప్పుడు నా శరీరం నా ఇష్టం అంటుంటాడు. నీ శరీరమా? నీ శరీరమా? ఎప్పుడు తయారు చేసుకున్నావు దీన్ని? ఎప్పుడు తయారు చేసుకున్నావు? ఎక్కడ కొనుక్కున్నావు దీన్ని? కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి అవయవాలను దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఒక్కసారైనా ఆ విషయాన్ని గమనించావా? కన్ను పోతే ఒక కన్నును మరలా నీవు బజార్లో కొనుక్కోగలవా? ఊపిరితిత్తులు చెడిపోతే ఆ ఊపిరితిత్తుల స్థానంలో మరో ఊపిరితిత్తుల జతను నీవు మార్కెట్లో కొనుక్కోగలవా? ఒకవేళ ఎవరివైనా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి డాక్టర్లు ముందుకొస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందే. ఎక్కడా కూడా తయారీ లేదండి. ఈ శరీర అవయవాల తయారీ ఎక్కడా లేదండి. ఎవరివైనా మీకు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశం ఉందేమోనండి వైద్యులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు వల్ల వాటికి. ఎంత విలువైన దేహాన్ని దేవుడు మీకు ఇచ్చాడండి. ఎంత విలువైన దేహాన్ని మన అందరికీ దేవుడు ఇచ్చాడండి. ఆలోచించండి. ఈ మాటలు ఎక్కడున్నాయండి? కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. ఈ గ్రంథాన్న మత పుస్తకం అని దూరం చేసుకుంటున్నారు కొంతమంది మూర్ఖులు, మతోన్మాదులు. ఈ గ్రంథాన్న అయ్యి బాబోయ్ ఇది విదేశీ మతం, ఇది మనకు సంబంధించిన పుస్తకం కాదు అని దూరం చేసుకుంటున్నారు కొంతమంది అవివేకులు. ఎంత చక్కని మాటలు ఉన్నాయి చూడండి. మనిషి బ్రతుకును పండించే మాటలు ఇవి. మనిషి బ్రతుకు పరమార్థాన్ని తెలియజేసే మాటలు ఇవి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చాలామందికి ఈ విషయం తెలియటం లేదు కనుకనే పాపమునకు దాసులుగా మారిపోతున్నారు. పాపమునకు అప్పగించేస్తున్నారు. దుర్నీతి సాధనాలుగా ఈ అవయవాలను పాపమునకు అప్పగించేస్తున్నారు. ఏదేమైనా పర్వాలేదనుకుంటున్నారు. మా శరీరం మా ఇష్టం అనుకుంటున్నారు. మీరు మీ సొత్తు కారు, మీరు మీ ఆస్తి కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ కన్న తండ్రి అయిన దేవుని మహిమపరచాలంటే మీ దేహంతోనే పనుంది. మీ దేహాన్ని పాడు చేసుకోకండి. నేను దేవుని పని ఎందుకు చేయాలండి, నేను దేవునికి ఎందుకు ఇవ్వాలండి, నా మనస్సులో ప్రభువా అనుకుంటే సరిపోతుందండి అని కొంతమంది అనుకుంటున్నారు. నా మనస్సులో దేవా నీవు చాలా మంచోడివి, ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటే సరిపోతుందండి, నా అవయవాలను మాత్రం పాపమునకు దాసులుగా ఇచ్చేస్తానండి అని కొంతమంది తెలివిగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. అది తెలివి కాదు, కుయుక్తి. అంటే తప్పించుకుంటున్నావు, దేవుని పని నుండి తప్పించుకుంటున్నావు. దేవుడేమంటున్నాడు? నన్ను నీవు మహిమపరచాలంటే నీ దేహంతోనే పనుంది. నీ అవయవాలను నీతి సాధనాలుగా వినియోగించినప్పుడు నీవు పరిశుద్ధతలోనికి వస్తావు. నీవు నన్ను మహిమపరచడానికి అవకాశం ఉంటుందని దేవుడు చెబుతున్నాడు. మనకి ఎంత గొప్ప రహస్యాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఎంత గొప్ప రహస్యాన్ని ఎందుకు పెడచెవిని పెడుతున్నారు? చాలా సులభంగా చెప్పాడు దేవుడు, చాలా సరళంగా నేర్పిస్తున్నాడు దేవుడు. ఇదిగో నేనే ఇచ్చాను ఈ దేహాన్ని మీకు తెలియని కాలంలో, మీకు దేవుని వాక్యము అందని కాలంలో, మీరు రక్షణలో లేని కాలంలో పాపమునకు ఈ అవయవాలను వినియోగించేశారు, అప్పగించేశారు. సరే, నేను మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువునందు క్షమిస్తున్నాను కదా. ఇప్పుడైతే దేవుని వాక్యమును మీరు ఎరిగి ఉన్నారు గనక మీరు మీ అవయవములను పాపమునకు దాసులుగా అప్పగించకండి, నీతి సాధనాలుగా వినియోగించండి, నా మహిమార్థమై మీరు బ్రతకండి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీ దేహముతో దేవునిని మహిమపరచండి. మరలా ఇక్కడ కొంతమందికి కొన్ని సందేహాలు. దేహముతో మహిమపరచడం అంటే ఆదివారం 2 గంటలు గుడికి వెళ్ళి, చర్చికి వెళ్ళి చప్పట్లు కొట్టి వచ్చేయడమేనా? దేహముతో మహిమపరచడం అంటే అదేనా? ఒక పాట పాడి వచ్చేయడమేనా? ఒక ప్రార్థన చేసి వచ్చేయడమేనా? అసలు వెళ్ళి కూర్చుంటే చాలా? నీ దేహముతో దేవుని మహిమపరచుట అంటే ఏమిటో ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, బాగా వినండి. మీ జీవిత కాలం అంతా కూడా కేవలం ఆదివారం 2 గంటల గుడిలోకి వెళ్ళి కూర్చుని వచ్చేయడం కాదు. నీ జీవిత కాలం అంతా కూడా ప్రతి క్షణం నీవు ప్రభువును తెలుసుకున్న నాట నుండి ప్రతి క్షణం నీ దేహములో ఉన్న అవయవాలు దేవుని పనికై పరితపించాలి. అలాగే పాపమును ద్వేషిస్తూ పరిశుద్ధతలో నిలబడటానికి అవి సాధనాలుగా, ఆయుధాలుగా ఉపయోగపడాలి. ఆదివారం 2 గంటలు మాత్రమే ఎవరు చెప్పారు నీకు?
నీ జీవిత కాలమంతా నీలో దేవునికి ఆరాధనలు జరగాలి, నీలో దేవునికి సేవ జరగాలి. పాపమును ద్వేషించటం, అన్యాయాన్ని, అక్రమమును, దుర్మార్గతను ద్వేషించటం, దైవ చిత్తానుసారముగా నీవు నిలబడటం, దేవుని కొరకు నీవు బ్రతకడం, ఇదే నీ అవయవములతో దేవుని ఆరాధించడం అంటే. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఆరాధించారు దేవుణ్ణి? ఆదివారం 2 గంటలు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చొని వచ్చేసారా? పెందలకడ లేచి దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి ఆయన బయలుదేరిపోయేవారు. ఏకాంతముగా ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థనలో సమయాన్ని గడిపేవారు రాత్రివేళ. తన బ్రతుకు కాలం అంతా కూడా, అనగా తన భూ నివాస కాలం అంతా కూడా దేవుని చిత్తానుసారముగా తన దేహాన్ని వినియోగించారు. ఆయన చివరి క్షణం వరకు కూడా తండ్రి నీ చిత్తమేమిటి, నీ చిత్తమేమిటి అని తెలుసుకుంటూ దేవునికి ఆయన తన దేహాన్ని అప్పగించుకున్నారు. అట్టి మాదిరిగా ఆయన అడుగుజాడలలో మనము కూడా నడుచుకోవాలి. మన అవయవములను దేవునికి మనము సమర్పించుకోవాలి. మన దేహముతో దేవుని మహిమపరచడం అంటే ఇదే. ఈ విధంగా మనం బ్రతికినప్పుడు నిత్యత్వానికి అర్హులం అవుతాం. నీతి సాధనాలుగా మన అవయవాలను మనము వినియోగించిన వారం అవుతాము. పురాతన కాలంలోనే, అనగా ఇశ్రాయేలీల కాలంలోనే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చేటప్పుడే ఈ విషయాలను గురించి చెప్పాడు. మీ దేహం మీ సొత్తు కాదు, జాగ్రత్త పడండి. కొంతమంది ఇష్టానుసారంగా పచ్చబొట్లు పొడిపించేసుకుంటుంటారు. పచ్చబొట్లు, దేహం నిండా పచ్చబొట్లు. దేనికి పచ్చబొట్లు? దేనికి? అదొక స్టైలా? లేదంటే అమ్మ మీద ప్రేమ ఉంటే మరి అమ్మ అని ఇక్కడ రాయించేసుకోవాలా? భార్య మీద ప్రేమ ఉంటే భార్య పేరు ఇక్కడ రాయించేసుకోవాలా? భర్త మీద ప్రేమ ఉంటే భర్త పేరు ఇక్కడ చేతి మీద రాయించేసుకోవాలా? ఎంత దౌర్భాగ్యుడవు, ఎంత దౌర్భాగ్యురాలవి. అమ్మ, నాన్న, ప్రేయసి, ప్రియుడు, లేకపోతే దేవుడు అని కూడా కొంతమంది. పచ్చబొట్టు అసలు పొడిపించుకోవచ్చా? కొంతమంది ఏదైనా ఒక ఆవేశం వచ్చినప్పుడు, ఒక ఆవేశం అంటే తీసుకోకూడనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులలో కోసేసుకుంటుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి, లేకపోతే ఎవరి మీదనైనా కోపంతో చేతులు కోసేసుకుంటుంటారు. ఎవడిచ్చాడు నీకు ఆ అధికారం? ఎవడిచ్చాడు నీకు అధికారం? నీ దేహాన్ని నీవు కోసుకోవచ్చా? నీ దేహాన్ని ఇష్టానుసారంగా నీవు నీ యొక్క ఆలోచనలను అనుసరించి దానిని పాడు చేసుకోవచ్చా? చూడండి, పురాతన కాలంలోనే దేవుడు తెలియజేశాడు ఈ మాటలు. నీ దేహం దేవునిది, నీ సొత్తు కాదది. నీవు సంపాదించుకున్నదైతే, నీవు సృష్టించుకున్నదైతే నీ ఇష్టం. దేవుడు అసలు కలుగు చేసుకోడు దానిలో. నీవు సంపాదించుకున్నది, నీవు సృష్టించుకున్నదైతే నీ ఇష్టం. దేవుడు నీకు ఇచ్చాడు ఈ దేహాన్ని, ఈ అవయవాల సమ్మేళనాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నీ చేతుల్లో పెట్టాడు. తిరిగి నాకు ఇవ్వి అని, పరిశుద్ధతను సంపాదించుకున్నటకు తిరిగి నీవు నాకు ఇచ్చేయి, నీవు నా సేవార్థమై వినియోగించు అని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఈ విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా పచ్చబొట్లు, దేహాన్ని కోసేసుకోవడం, దేహంలో చేయకూడనటువంటి తప్పుడు కార్యక్రమాలన్నిటినీ చేయడం, మద్యపానాసక్తులుగా, ఆ మత్తు పదార్థాలకు బానిసలుగా రోడ్ల మీద దొర్లుతూ, కుల్లికాలలో పడిపోతూ, తప్పు. నీ దేహము దేవుని కార్యముల నిమిత్తము నీకు అనుగ్రహింపబడింది. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీవు చచ్చిపోయే వరకు కూడా ఈ విషయాన్ని నీవు మర్చిపోకూడదు. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ దేహము దేవుని కార్యక్రమాల నిమిత్తము, సత్కార్యములను పూర్తి చేసుకునే నిమిత్తము, దేవుని మహిమపరచు నిమిత్తము అనేటువంటి విషయాన్ని నీవు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఇది నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకున్నట్టు కోసం మాత్రం కాదు. చూడండి, ఇశ్రాయేలీల కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ చూడండి. లేవీయ కాండము 19వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి. లేవీయ కాండము 19వ అధ్యాయము 28వ వాక్యం. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడినైన యెహోవాను. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకోకూడదు. దేవుడు ముందుగా చెప్పాడండి. అలాగే పచ్చబొట్లు మీరు పొడిపించుకోకూడదు, మీ దేహమందు పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. దేవుడు చెప్పినందుకైనా ఈరోజు అలా చేస్తున్నారు.
దేవుడు ముందుగా చెప్పినందుకైనా ఎందుకు మేము దేవుని మాటను పాటించాలి, మేము అతిక్రమిస్తామని ఇలా తిరుగుతున్నారా, ఇలా చేస్తున్నారా? పచ్చబొట్టు ఎందుకు? మెడ మీద ఒకడు పొడిపించుకుంటాడు, నుదుటి మీద ఒకడు పొడిపించుకుంటాడు, జబ్బ మీద ఒకడు పొడిపించుకుంటాడు. మరలా ఆ జబ్బ మీద పొడిపించుకున్నది బట్టలు వేసేసుకుంటే చూడరేమోనని ఆ జబ్బ అంతా కూడా బయటకు కనిపించేలా వాడు తిరుగుతూ ఉంటాడు. తొడల మీద, బొడ్డుల మీద. ఏంటంటిది? ఏంటి వింత ప్రవర్తన? దరిద్రులారా, దౌర్భాగ్యులారా, మీకు దేవుడిచ్చినటువంటి ఈ దేహము దేవుని కార్యముల నిమిత్తము వినియోగించటానికి, దేవుని సేవార్థమై మీరు వాడటానికి, దేవుని పనిలో మీరు ఉండటానికి ఈ విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారా? జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారా? దౌర్భాగ్యులారా, ఏమనాలి దేవుడు ఇంక మిమ్మల్ని? ఇటువంటి ప్రవర్తనలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏమనాలి చెప్పండి? కనుక మీలో ఏ ఒక్కరు కూడా అటువంటి మనస్సునకు తావివ్వకండి, ఇటువంటి ఆలోచనకు మీరు వెళ్ళకండి. ఆత్మానుసారంగా బ్రతకండి. పోయేవారు పోతారు, నరకానికి పోయేవారు పోతారు. మీలో ఏ ఒక్కరు కూడా అటువంటి ప్రవర్తనలో ఉండకూడదు. చేతనైతే అనేకులకు ఈ జ్ఞానాన్ని పరిచయం చేస్తూ వారిని బ్రతికించడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఈ జ్ఞానాన్ని నేర్పించండి. నాన్న, నీ దేహాన్ని నీవు పాడు చేసుకోకూడదు అని చిన్నపిల్లలకు చెప్పండి. అమ్మ, నీ దేహాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీవు దేవుని నిమిత్తము ఈ దేహాన్ని వినియోగించాలి అని పసి వయసులో ఉన్నప్పుడే వారికి నూరిపోయండి. అప్పుడైనా వారు పెద్దయిన తర్వాత ఆ మార్గము నుండి తొలగిపోకుండా దేవుని కొరకు బ్రతికే అవకాశాలు ఉంటాయి. ముదిరిపోయిన వారిని ఎలాగో మార్చలేం, పెద్దయి ముదిరిపోయినటువంటి వారిని ఎలాగూ మార్చలేం. వారు దేవుని మాటలు విననప్పుడు, దేవుని దగ్గరకు రానప్పుడు, దేవుణ్ణి పట్టించుకోనప్పుడు, దేవుని దూషిస్తున్నప్పుడు ఇక వారిని ఎలా మార్చగలం చెప్పండి? నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇది దేవుని జ్ఞానము. దేవుడు మీకు ఇచ్చినటువంటి దేహాన్ని చక్కగా పరిశుద్ధముగా దేవుని సేవలో వినియోగించండి. క్రీస్తు ఆత్మతో ఏకమైనటువంటి మీరు క్రీస్తు అడుగుజాడలలో నడుచుకోండి. దేవుని మహిమార్థమై మీ దేహమును, మీ అవయవములను నీతి సాధనాలుగా మీరు వినియోగించండి. అలాగే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యాన్ని కూడా చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యంలో మీ దేహమును దేవుని మహిమార్థమై మీరు వినియోగించవలసినటువంటి ఆవశ్యకత ఎంత గొప్పగా ఉన్నదో పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. రోమీలకు పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎంత చక్కగా వ్రాసారో చూడండి ఇక్కడ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము, దేవునికి అనుకూలము. దేవునికి ఏం కావాలి? పరిశుద్ధముగా మీ దేహమును దేవుని సేవలో సమర్పించడమే కావాలి. దేవుడు మీకు ఇచ్చిన అవయవాలను నీతి సాధనాలుగా దేవుని సేవలో వినియోగించడమే కావాలి. అదే దేవునికి అనుకూలం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, మరలా చచ్చిపోయిన తర్వాత నీ దేహం ఎవడికి అక్కర్లేదు, మట్టిలో పోడ్చడానికి తప్ప ఎందుకు పనిచేయదు. అది చచ్చిపోయిన తర్వాత ప్రభువుకే నా శవం అన్నవారు అనుకోండి, ఎందుకు ఆ శవం? లోకానికే పనిచేయదు, మీ వారికే అక్కర్లేదు, మరి దేవునికి ఎందుకు? సజీవ యాగముగా మీరు బ్రతికున్నప్పుడు దేవుని సేవార్థమై మీరు బ్రతకాలి, జీవించాలి. మీ అవయవాలను దేవుని సేవలో మీరు వినియోగించాలి. సజీవ యాగముగా మీ శరీరములను, నా మనస్సు దేవునికి అంకితం, నా శరీరం లోకానికి సమర్పితం అన్నారనుకోండి, నరకానికి సీదా వెళ్ళిపోతారు. నో డౌట్ అందులో. అలాంటి తప్పుడు మాటలు దేవుని దగ్గర చెప్పకూడదు. నా మనస్సు దేవునికి, శరీరం ఏమో లోకానిక, శరీరం ఏమో సాతానిక. మీ శరీరములు దేవునికి పరిశుద్ధముగా కావాలి. మీ శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఒకవేళ తప్పుడు బోధలు ఏమైనా మిమ్మును వివిధమైనటువంటి మార్గాలలో తీసుకుని వెళ్ళి ఉండొచ్చు.
దేవునికి నీవేం అక్కర్లేదు, నీవు సంపాదించినటువంటి కొంత ధనం ఉంటే దేవునికి ఇచ్చేసి వెళ్ళిపో, నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికే, నీ శరీరం ఎటువంటి పాపంలో ఉన్నా పర్వాలేదని కొన్ని బోధలు మీరు వినుండొచ్చు. అవన్నీ తప్పుడు బోధలు, మిమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి బోధలు, మిమ్మల్ని పరలోకానికి చేర్చేటువంటి బోధ ఇదిగో ఇప్పుడు మీరు వింటున్నటువంటి బోధ. మీకు దేవుడిచ్చినటువంటి శరీర సాధనాలు నీతికే, దుర్నీతికి ఏమాత్రం కాదు. అవి నీతి కొరకు ఇవ్వబడ్డాయి. అసలు దేవుడు ఈ దేహాన్ని ఇలా డిజైన్ చేయటంలో, ఇలా నిర్మించటంలో, ఇలా అమర్చటంలో ఉద్దేశం ఏంటి చెప్పమంటారా? ఆయన పని కొరకు ఈ విధంగా ఆయన నిర్ణయించాడు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తల, మొండెము, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా ఆయన పని కొరకు నిర్ణయించుకున్నాడు. కానీ ఈరోజు శరీర కార్యముల నిమిత్తం మనుషులు వాడుకుంటున్నారు, కానీ అసలు దేవుని పని నిమిత్తము ఈ విధంగా డిజైన్ చేయబడింది. కనుక దేవునికి మీరు ఈ దేహాన్ని సమర్పించుకోండి. శరీర సాధనాలు, శరీర ఆయుధాలు, ఈ అవయవాలన్నీ కూడా ఆయుధాలు వంటివి. వీటిని మీరు చక్కగా దేవుని సేవలో వినియోగించండి, నీతి సాధనాలుగా వినియోగించండి. దుర్నీతి సాధనాలుగా కానే కాదు. దుర్నీతి సాధనాలుగా వినియోగించారా పాపపు ఫలము మరణమును మీరు పొందుతారు, కానీ నిత్యత్వాన్ని మీరు చూడలేరు. నిత్య జీవమును స్వతంత్రించుకోవాలనుకుంటే ఈ భూమి మీద మీరు బ్రతికినంతకాలం కూడా మీ శరీర అవయవములను దేవునికి సాధనాలుగా వినియోగించండి. పరిశుద్ధ గ్రంథంలో అలా వినియోగించినటువంటి ఒక మంచి ఉదాహరణ మనం చూద్దాం. ఒక సంఘం ఉంది, మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం. వారు దేవునికి తమ్మును తామే సమర్పించేసుకున్నారు. సరిగ్గా ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి పాఠం అంతా కూడా ఆ మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘపు వారిలో నెరవేరినట్టుగా మనకు కనిపిస్తుంది. మనలో కూడా నెరవేరాలి. ఆ ఉదాహరణ ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యము నుండి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరి. అలాగని మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకు శ్రమలు లేవనుకోకండి. బహు విస్తారమైనటువంటి శ్రమలు కలిగాయి, అయినా సరే వారు సంతోషిస్తున్నారు. మేము దేవుని నిమిత్తమే కదా శ్రమ పడుతున్నామని సంతోషిస్తున్నారు. వారికి అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నానని పౌలు గారు కొరింథీయులకి ఈ పత్రికను రాస్తున్నారు. చూడండి వారి యొక్క ప్రవర్తన ఎంత గొప్పగా ఉందో చూడండి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలు, చెప్పడానికి చూడడానికి నిరుపేదలు, నిజానికి నిరుపేదలు, అయితే వారి దాతృత్వం మాత్రం బహుగా విస్తరించింది. ఏమంటే నేటికి కూడా దేవుని సేవలో ఎక్కువగా తమ యొక్క హస్తములను ఉంచుతున్నటువంటిది ఎవరో తెలుసా? ధనవంతులు కాదు, బీదవారే. బీదవారే దేవుని కొరకు ఇవ్వగలరు, బీదవారే దేవుని కార్యక్రమాలను చేయగలరు. ధనవంతులు ఏదో కొద్దిగా ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోతారు. బీదవారి వలనే దేవుని కార్యక్రమాలు గొప్పగా జరుగుతాయి. మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు, దేవుని సంఘం, వారు నిరుపేదలైన వారి దాతృత్వం మాత్రం, దేవుని సేవ విషయంలో వారి దాతృత్వం మాత్రం బహుగా విస్తరించింది. అలాగే ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారు నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకున్నారు. వారి సామర్థ్యమునకు మించి వారు ఇవ్వగలుగుతున్నారు. దేవుని సేవ విషయంలో, సువార్తను ప్రచురించే విషయంలో వారు చాలా ఎక్కువగా ఆసక్తితో ఉన్నారు. ఆ తర్వాత ఇదియుగాక ఎన్నున్నాయి చూడండి. పౌలు గారు ఇదియుగాక 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 అంటున్నారంటే 1 by 1 ఎన్నో మంచి లక్షణాలు వారిలో ఉన్నాయి. శ్రమలు వచ్చినా వారు బెదరటం లేదు. వారు నిరుపేదలైన దాతృత్వంలో బహుగా విస్తరిస్తున్నారు. వారి సామర్థ్యము కంటే మించిస్తున్నారు. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. అంటే పౌలు గారిని, అపోస్తలులను, శిష్యులను కూడా ఆశ్చర్యపరిచేశారు. ఎవరు? మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘము, దేవుని పిల్లలు. ఆలోచించండి.
మేము అనుకోలేదు, ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. వారు మొదట ప్రభువునకు తమ్మును తాము అప్పగించుకున్నారు. ఆ తర్వాత ప్రభువు దాసులము కనుక మాకు కూడా తమ్మును తాము అప్పగించుకున్నారు. తమ్మును తాము అప్పగించుకున్నారు అంటే అర్థం ఏంటి? తమ దేహములు తమవి కావని, ఇదిగో ప్రభువు నిమిత్తమే మేము నిర్ణయింపబడ్డామని, సత్కార్యముల కొరకు మేము ఎప్పుడూ ముందుంటామని, దేవుని పనిని జరిగించే విషయంలో మేము ఎల్లప్పుడూ కూడా ఆసక్తితో ఉంటామని వారు తెలియజేస్తున్నారు. దేవుని పనిని గొప్పగా వారు కొనసాగిస్తున్నారు. అందుచేత వారి యొక్క ఆసక్తిని చూస్తున్నప్పుడు, వారు చేయుచున్న దైవ కార్యక్రమాలను చూస్తున్నప్పుడు పౌలు గారు అంటున్నారు, ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. వారిలో దేవుని వాక్యం చాలా చక్కగా ఫలించింది. ప్రియులారా, ఇటువంటి ఉదాహరణలు చూస్తున్నప్పుడైనా సరే మనము కూడా వారి వలె దేవుని దగ్గర సాక్ష్యం పొందాలి అని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇదిగో నా బిడ్డ ఈ వాక్యం విన్న తర్వాత చక్కగా తన దేహాన్ని నా కొరకు సమర్పించుకున్నాడు. ఇక మీదట తనలో పరిశుద్ధాత్మను నివసింపజేసుకుంటున్నాడు. తనలో నా మహిమార్థమై దేవుని కార్యక్రమములను కొనసాగిస్తున్నాడు అని దేవుడు నా నిమిత్తము, మీ నిమిత్తము, మనందరి నిమిత్తము సాక్ష్యము చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండాలి అంటే తప్పకుండా ఇప్పుడే మన దేహములను దేవుని కొరకు సమర్పించుకోవాలి. దేవుని చిత్తమును నెరవేర్చుటలో మనము ముందుకు కొనసాగాలి. మనకు దేవుడిచ్చినటువంటి అవయవాలు నీతి సాధనాలే తప్ప దుర్నీతి సాధనాలు ఏమాత్రం కాదని మనము ఘంటాపదంగా చెప్పగలిగి ఉండాలి. దానిని మన యొక్క చర్యలన్నింటిలో చూపించగలిగిన వారముగా ఉండాలి. కేవలం మాటల వరకు పరిమితం కాదు, మన యొక్క క్రియలన్నింటిలో కూడా ఇదిగో ప్రకటింపబడినటువంటి వాక్యము నెరవేరేటట్టుగా మనము ఉండాలి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ మంచి అవయవాలను నీతి సాధనాలుగా మాత్రమే ఇక మీదట వినియోగిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన దివ్య మహిమ నుండి వచ్చిన జ్ఞానమైన ఈ పాఠము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, ఈ దేహము మీది. మీరు అనుగ్రహించినటువంటి దేహమును మీకు తిరిగి పరిశుద్ధముగా అప్పగించటంలో న్యాయం ఉంది. నాయన, మీరు దయచేసినటువంటి చక్కని జ్ఞానమును గ్రహించి ఉన్నాము గనక ఇక మీదట లోకము కొరకు మా యొక్క దేహమును వినియోగించుకోకుండా, లోకముతో మా దేహమును కలిపి దానితో ఏక శరీరముగా మేము ఉండకుండా మీ చిత్తాన్ని నెరవేర్చుచు క్రీస్తుతో ఏకాత్మగా మేము చివరి వరకు కొనసాగగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. మా దేహములో ఉన్న ప్రతి అవయవము మీ సేవార్థమై వినియోగింపబడగలుగుటకు, ఖర్చు చేయబడగలుగుటకు కృపను అనుగ్రహించండి. పరిశుద్ధతను పొందుటకే మా దేహమును మీ కొరకు తండ్రి పూర్తిగా సమర్పించుకొనగలుగు నిమిత్తము సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మీరు ప్రకటించిన వాక్యమంతయు మాలో ప్రతిఫలించడానికి కృపనిమ్మని మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.